తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను కావచ్చు, లేకపోతే కబ్జాలకు గురైన భూములను కాపాడుతుంది. అది అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు మన దగ్గర జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున రెడ్డి గారు ఉన్నారు. వారి మాట తెలుసుకున్నాం. అంతేకాకుండా 2018 సంవత్సరంలోనే చెరువులు కాపాడాలని జల దీక్ష చేపట్టడం జరిగింది ధర్మార్జున గారు. అసలు మరి ఈ దీక్ష చేపట్టిన తర్వాత కూడా ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు వారి మాటలో తెలుసుకుందాం. అన్న చెప్పండి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా ఏర్పాటు, చెరువుల పరిరక్షణ కొరకు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణ జనసమితిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. చెరువులు అనేవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి పట్టణాన్ని కానీ గ్రామాన్ని కానీ అన్ని రకాల జీవరాశికి ఆధారంగా పూరితంగా ఉండేటటువంటి, కొంతమంది స్వార్థం కొరకు భూములను మొత్తం వ్యవసాయ భూములను ఇప్పటికే ధ్వంసం చేసినారు. మొత్తం రియల్ ఎస్టేట్ పేరుతోటి మొత్తం చెరువులను కూడా, పట్టణాలలో ఉన్న చెరువులను నాలాను కూడా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేయడం మూలంగా మొత్తం పట్టణాలన్నీ కూడా నీళ్లు, ఎక్కడ వచ్చినటువంటి నీళ్లు ఆ రోజుల్లో ఏ రోజుల్లో గ్రామ నిర్మాణం జరిగినా, పట్టణ నిర్మాణం జరిగినా ఆ రోజు ఒక ఇంజనీరింగ్ పద్ధతిలో నిర్మాణం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఒక శాస్త్రీయ ఇంజనీరింగ్ పద్ధతులు అవుతున్నాయో వాటినన్నిటిని తూలనాడి చేస్తున్నటువంటి ఇది విధ్వంసంతో ఇలా మొత్తం పట్టణాలన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఎక్కడైనా హైదరాబాద్ నగరం కావచ్చు, చెన్నై కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఈ మూలంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధ్వంసాన్ని, చెరువుల విధ్వంసాన్ని ఆపాలి అని చెప్పేసి మేము తెలంగాణ జనసమితిగా జేఏసీగా ఉద్యమాలు చేసినాం. ప్రధానంగా సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే సూర్యాపేట పట్టణానికి మొత్తం హారం లెక్క ఉన్నటువంటి సద్దల చెరువు, కర్ణాలకుంట, పుల్లారెడ్డి చెరువు, లేకపోతే నల్ల చెరువు, ఇవి సూర్యాపేట చుట్టూ ఉన్నటువంటి 4 చెరువులు. వీటిలలో ఒకవైపు గతంలోంచి ఎక్కడో అక్కడ అరకొర భూమి లేని పేదలు ఇల్లు వేసుకుంటే, గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చిరు అధికారులు. కానీ కొంతమంది పలుకుబడి కలిగిన వాళ్ళు చెరువులు శిఖాలు ఆక్రమిస్తే, కబ్జా చేసుకుంటే మాత్రం వాళ్ళతోటి గొడవద్దులే అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టి బౌండరీలు ఫిక్స్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సద్దల చెరువుది ఇప్పుడున్న మన జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు 2018 మిషన్ కాకతీయ పేరుతో, అభివృద్ధి పేరుతో చేస్తా అంటే మేము కూడా సంతోషించినాం. కానీ ఆ పేరుతోటి ఆయన చెరువులో మధ్యన కట్టబోసి పార్క్ కొంత అని, లేదా ఆయన పెద్ద అశోక చక్రవర్తి దానవీర శూరకర్ణ అనిపించుకోవడం కొరకు ఆడ కొన్ని సంఘాలకు చెరువు శిఖం భూములను ఇస్తా అని చెప్పేసి ప్రకటన చేసినప్పుడు, చెరువుని ఆక్రమించి గార్డెనింగ్ తోట పార్క్ చేస్తా అన్నప్పుడు మేము సీరియస్గా దాన్ని వ్యతిరేకించినాం. సుందరీకరణ పేరుతోటి ఉన్న చెరువులను విధ్వంసం చేయొద్దు అని చెప్పి మేము ఆందోళన చేస్తూ ఒక రోజంతా అదే సద్దల చెరువులో జలదీక్ష పేరుతోటి నీటిలో వండుకొని మేము నీటిలో కూర్చొని నిరసన దీక్షలు తెలియజేసినాం. ఒకవైపు కర్ణాలకుంట చెరువు కూడా ఆక్రమణకు గురవుతున్నప్పుడు మేము దాని మీద ఇక్కడ పోరాటం చేయడం కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాం. కాకపోతే మంత్రి అనుచరులు అందులో ఉండడంతో, ఆ రోజున్న మంత్రి అనుచరులు అందులో ఉండడంతో అధికారగణం కలెక్టర్తో సహా మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టిస్తే మేము కంటెన్షన్ పిటిషన్ వేస్తే అదే గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్ను దుమ్ము దులిపిని ఉద్యోగం ఉడబిక్కొని పోతావా, వాస్తవాలు చెప్పవా అంటే అప్పుడు మేము కర్ణాలకుంటకు సంబంధించిన తూము విధ్వంసం చేసిన వాళ్ళ మీద మేము ఒత్తిడి తెస్తే అప్పుడు కేసు పెట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. దాని మూలంగా కర్ణాలకుంట కొంత ఆక్రమణ ఆపగలిగినాం. ఇప్పుడు మన పుల్లారెడ్డి చెరువు కూడా అదే పరిస్థితి సూర్యాపేటలో. అంటే ఇందులో మళ్ళీ 2-3 రకాలు. ముఖ్యంగా చెప్పండి, ఇది హైడ్రా అనే వ్యవస్థ జంట నగరాలుగా పరిమితమైంది ప్రస్తుతానికి. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? దీన్ని ఏమి చూస్తున్నారు? లేదు, చెరువుల పునరక్షణ కొరకు, వాటి పరిరక్షణ కొరకు, నాలాలు, చెరువులు, అడవులు పరిరక్షణ కొరకు అటు పేర్లు ఏమన్నా పెట్టనియండి. ఇట్లాంటి ఒక పరిరక్షణ సంస్థలు అయితే అవసరము, హైడ్రా లాంటి సంస్థలు అవసరము. కానీ ఈ పేరుతోటి ఇది ఇంకొక ప్రమాదం కూడా ఉంది. అంటే విధ్వంసం చేస్తున్న వాళ్ళని ఆపడం అనే పేరుతోటి ఎవడైనా గతి లేని పేదవాళ్ళు ఎవడన్నా ఎక్కడన్నా ప్రభుత్వ భూములలో కానీ చికెన్లో కానీ ఎక్కడన్నా వేసుకొని ఉంటే ఆ గుడిసెలు వాటిని ధ్వంసం చేయకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. ఏండ్ల తరబడి అక్కడ జీవిస్తూ ఒక గుడిసేసుకొని 10 కుటుంబాలు ఉంటున్నాయి చూస్తున్నాం మనం. అట్లాంటి వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించాలి. ఇట్లాంటి ఆక్రమణదారులు, బడా వ్యాపారులు అయితే ఆక్రమించిర్రో, వ్యాపారం చేసిర్రో
అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంటే బ్యాక్ ఓవర్ తీసుకోవాల్సిందే, వాళ్ళకి చట్టపరమైన శిక్షలు విధించాల్సిందే. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వేల చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట మీరు చెప్పినటువంటి ట్యాంక్ బండ్ కావచ్చు, నల్ల చెరువు, సదల చెరువు ఇలాంటివి పెట్టుకుంటే కోదాడ పెద్ద చెరువు, ముఖ్యంగా కోదాడ పెద్ద చెరువు విషయానికి వస్తే అది పెద్ద మొత్తంలో కూడా కబ్జా గురైంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దాన్ని కోదాడ పెద్ద చెరువు మీద అప్పుడు జేఏసీ నుంచి అక్కడ ఉన్నట్టు మా నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసిండ్రు. మేము కూడా పోయి పరిశీలించి వచ్చినట్టు గుర్తు నాకు. ఇప్పుడు అట్లనే హుజూర్నగర్ చెరువులో కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. అక్కడ పాపం మా ఫ్రెండ్ ఒకతను దాని మీద కూడా తను గ్రీన్ ట్రిబ్యునల్ పోయిండు. అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తులుగా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే దాంతో వ్యక్తిగత వైరుధ్యాలు పెరుగుతాయి, లేకపోతే బ్లేమ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వమే కనుక ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం పూనుకుంటే చెరువులను కాపాడుకోవచ్చు, పట్టణాల్లో వచ్చేటటువంటి అంటే అన్వాంటెడ్గా వచ్చేటువంటి వరదల్ని నివారించవచ్చు, దాంతో పట్టణాలను మనం సురక్షితంగా ఉంచుకోవచ్చు. చివరిగా చెప్పండి, మీ జనసమితి తరపున సీఎం రేవంత్ రెడ్డికి ఏమన్నా మెమోరాండం, ఎందుకంటే గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ హైడ్రా విస్తరించాలని ఏమన్నా మెమోరాండం ఇచ్చే అవకాశం ఉందా? మేము చెప్తున్నాం, మేము ఆల్రెడీ మా కోరణం సార్ చెప్పాడు, మొత్తం చెరువులను కాపాడుకుందాం. ఇవాళ కాదు, కేసీఆర్ ఆయన కాకతీయ పెట్టక ముందుకే మేము తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడే తెలంగాణలో చెరువులు ఎట్లా చెదిరిపోయినాయి, ఎట్లా ఆయన దాని మీద చెదిరిన చెరువు అని ఒక పుస్తకం వేశాం. బహుశా 2006 ఆ ప్రాంతంలో ఆ చెదిరిన చెరువు ఆయనకు మార్గదర్శకం అని చెప్పిండు ఆ రోజు కేసీఆర్. సరే, దాన్ని ఆ పేరుతోటి ఆయన ఇంకో రూపంలో తీసుకుపోయినవి, కానీ ఈయన కూడా ఇంకో రూపంలో తీసుకుపోకుండా చెరువుని కాపాడుకుందాం, చెరువు మీద ఆధారపడే జీవరాశిని కాపాడుకుందాం, పట్టణాలను రక్షించుకుందాం అని చెప్పేసి మాత్రం మేము తెలంగాణ జనసమితిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇది చివరి వరకు కొనసాగుతుంది అనుకుంటున్నారా? మధ్యన డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారా? కొనసాగాలి, కొనసాగకపోతే మళ్ళీ